ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలం మరి ఒకసారి దేవుడు ఇటు తరుణాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి ఆయనకి వందనాలు, స్తోత్రాలు. మరి నేటి దినము అనుదిన ఆహారముగా బైబిల్ వాక్యంలో కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనము చదివి ధ్యానిద్దాము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులు ఆయన ఎన్నడును కదలనీయడు. చూడండి, నీ భారము యెహోవా మీద మోపాలి. అసలు భారం ఎందుకు వస్తున్నది? మనకు చూసినట్లయితే కుటుంబంలో ఎన్నో భారాలు కదా. తల్లిదండ్రులకు సమస్య అయి ఉన్నది, పిల్లలను చదివించాలి, ఉన్నతమైనటువంటి చదువులలో పిల్లలను నిలవబెట్టాలని ఎంత కష్టపడతా ఉంటారు కదా. తండ్రి కష్టపడతారు, తల్లి కష్టపడుతుంది. ఎంత కష్టపడినను పిల్లలు ఒకవేళ చదవకపోతే వారికి భారమే. మంచి ఉద్యోగంలో వారు నిలబెట్టకపోతే వారికి భారమే. మరి పిల్లలు పెరుగుతున్న క్రమేపా కావాల్సినటువంటి జాబులు లేకపోతే వారికి భారమే. మరి వివాహ విషయంలో ఒకవేళ వారికి దొరకకపోతే, సంబంధాలు సరిగ్గా రాకపోతే, మరి ఆత్మీయ కుటుంబాలు దొరకకపోతే వారికి భారమే కదా. ఇలాంటి భారంలో ఉన్నటువంటి మనం అందరం ఎవరి దగ్గరికి రావాలంటున్నాడమ్మా? యేసు ప్రభు దగ్గరికి రావాలి. చూడండి, నీ భారము యెహోవా మీద మోపము. మనమందరం ఎవరి మీద మోపాలా ఈ భారముని? యేసయ్య మీద. ఎప్పుడు నువ్వు మోపగలుగుతావు? నువ్వు ఎప్పుడైతే వాక్యం అనే విశ్వాసము, వాక్యం అనే డాలును నువ్వు మోస్తున్నప్పుడు, ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న బిడ్డలారా, పెద్దలనేమి, పిల్లలనేమి, తల్లిదండ్రులనేమి, వింటున్నటువంటి ప్రతి ఈ మాట మీ హృదయంలో నిలకడగా ఉండాలి. మీ భారం ఎవరి మీద మోపాలమ్మా? యేసు ప్రభు మీద మోపాలి. ఎప్పుడైతే నువ్వు యెహోవా మీద మోపుతావో అప్పుడు ఆయన ఏమంటున్నాడు? మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ఎన్నడును కదలనీయడు. మనం బైబిల్లో మనం చాలా చూస్తున్నాం కదా. ఎందుకు అనంటే, యోబు గారికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా విపరీతమైనటువంటి బాధలలో ఆయన ఉన్నా ఆయన ఆ విశ్వాసం నుండి తొట్టిల్లని ఎవరి మీద పెట్టిండ్రు? బాధలన్నింటినీ. విపరీతమైన బాధలు వచ్చినాయి కదా. ఆ బాధలు ఎవరి మీద పెట్టిండ్రు? యేసయ్య మీద పెట్టిండ్రు. ఇప్పుడు ఆ బాధలన్నింటినీ తీసేసి అంచలంచలుగా దేవుడు వారికి కావలసినటువంటి ఈవులను ఇచ్చి ఉన్నారు. మరి మనము దావీదు గారిని మనం చూసినట్లయితే, ఏ విధంగా దావీదు తను అడవి ప్రాంతంలో దావీదు నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆయనను కష్టములలో సింహం వచ్చినను, ఆయా జంతువులు వచ్చినను యేసయ్య ఆయనను నడిపించిండు. చూడండి, నడిపిస్తూ ఆయన సమకూర్చిండు, అన్ని కంఫర్ట్స్ని ఇచ్చింది కదా. అదేవిధంగా ఆయన ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి ఉన్నారో దావీదు గారు, ఆయనను ఒక రాజుగా నియమించినారు. నీతోనే మాట్లాడుతున్నాడు, యవనస్తురాలా, దావీదుకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతలు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. మంచి మార్గంలో నడుచుటకు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కష్టములలో ఉన్న దావీదుని, అడవి ప్రాంతంలో ఆయా ప్రాంతంలో తిరుగుచున్నప్పటికీ దేవుడు ఆ గొర్రెలు కాపురైనటువంటి దావీదుని రాజుగా ఎంచుకొని ఉన్నారు. కాబట్టి ఈ నా మాటలు వింటున్న బిడ్డలారా, దేవుడు నీతోనే చెప్తున్నాడు. ఏమని? నిన్ను కూడా రాజుగా చేస్తానంటున్నాడు. నువ్వు నీ భారాన్నంతా యేసయ్య మీద మోపాలి. అట్లనే మనం చాలా మట్టుకు మనం బైబిల్లో చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే అందరు అన్నలు కలిసి తమ్ముడిని తీసుకుపోయి యోసేపు గారిని ఆ గోతైనటువంటి లోయలో వేసినప్పుడు, మళ్ళా వారిని తీసుకుపోయి బానిసగా ఇచ్చినప్పుడు, ఎంతగానో బానిసత్వ జీవితాన్ని జీవిస్తూ ఆయనకు ఎంత బాధలో ఉన్నప్పటికీ దేవుని మీద భారం పెట్టి ఉన్నారు. భారం పెట్టినటువంటి యోసేపుని కూడా యోసేపుని కూడా దేవుడు ఏ విధంగా దీవించున్నాడు కదా. ఒక గొప్ప జ్ఞానం కలిగినటువంటి లీడర్గా ఎన్నుకోబడి ఉన్నారు. చూడండి, అంత ఇదిలో కూడా దేవుడు వాళ్ళని కాపాడుతున్నప్పుడు మనము ఒకవేళ విశ్వాసం నుంచి ఆయన యందు మన భారాన్ని పెడితే, యేసు ప్రభుల వారు ఆయన నిన్ను ఆదుకొనును అంటున్నాడు. ఏమంటున్నాడు? నిన్ను ఆదుకునే దేవుడు మన దేవుడే ఉన్నారు. కాబట్టి మీ విశ్వాసము బలపరచాలి. అక్కడ చూడండి, ఆయన నిన్ను ఆదుకొనును అనంటే నిన్ను రక్షించే దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను సహాయపడే దేవుడై ఉన్నాడు.
ఆయన నిన్ను అన్ని విషయాలలో నిన్ను ముందుగా పెడతానంటున్నాను. నా మాటలు వింటున్నటువంటి పిల్లలారా, చదువుతున్నటువంటి విషయంలో నీకు అర్థం కాకుండా బాధపడుతున్నావా? దేవుని మీద నీ ఆధారణ, దేవుని మీద దేవుని మీద నీ యొక్క తలంపు పెట్టుకొని ప్రార్థన చేయి. అవన్నిటినీ దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు క్లాస్లో ఫస్ట్ రావాలని ఆశకొని ఉన్నావా? కాలేజ్ టాపర్ కావాలని ఆశకొని ఉన్నావా? మంచి కాంట్రాక్ట్ నీకు రావాలని ఆశకొని ఉన్నావా? మంచి బిజినెస్లో నేను ముందుకు బ్రాంచ్లు పెట్టాలని ఆశకొని ఉన్నావా? నీతో నేను మాట్లాడుతున్నాను. నీకు వచ్చిన భారములన్నీ నువ్వు లోన్ పెట్టుకొని ఉన్నావేమో, నువ్వు చిట్ ఫండ్ నడుపుతూ నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు లోన్లు కట్టలేకుండా బాధపడుతున్నావు. ఈ నా మాటలు వింటున్న పిల్లలారా, నా మాటలు వింటున్నటువంటి పిల్లలారా, పెద్దలనేమి చిన్నలేమి నీతోనే యేసయ్య మాట్లాడుతున్నాను. నీ భారం యేసయ్య మీద మోపినట్లయితే ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నీకు కావలసినటువంటి సహాయాన్ని చేస్తాడంట. ఇట్టి కృప ఈరోజు మనందరికీ దేవుడు దయచేయడానికి ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, మా భారమంతయు మీ మీద మోపి ఉన్నాం నాయన. మమ్మల్ని ఆదుకునే నీతిమంతులు, మమ్మల్ని ఆదుకునే దేవుడవు అయ్యా. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడని చెప్పి నా దేవా నీకే స్తోత్రములయ్యా. ఆయన మమ్మల్ని కదలనిచ్చే దేవుడు కాదు తండ్రి ప్రభువా, నీకే స్తోత్రములు. విపరీతమైనటువంటి బాధల చేత యోబు గారిని నాయన నడిపించిన దేవుడవయ్యా. నాయన ప్రభా, బాధలలో నాయన ప్రభా దావీదుని నాయన ప్రభా నడిపించిన దేవుడవయ్యా. కావలసినటువంటి సౌఖ్యం అంతయు నాయన ఇచ్చిన దైవమా నీకే స్తోత్రము. నాయన యోసేపు గారి జీవితంలో నువ్వు రూపాంతరం చెందినటువంటి విషయాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అయా, మీరు ఎంతగానో నాయన ప్రభా అయా మా జీవితంలో ఈరోజు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మేమందరము నాయన మాటలు వింటున్నటువంటి బిడ్డలందరి హృదయంలో గొప్ప కార్యం జరిగించమని అయా, నీతిమంతులమై నీ కొరకు జీవించే కృపను మాకు దయచేయమని అయా, నీ అందే మేము అయా నీ అందే మేము విశ్వాసం ఉంచి ఉండగా తండ్రి, మా రక్షకుడవు, మా సహాయకుడవు, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ రోజంతా నీ కృపలో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి.